అంబిషన్ ఉండాలా ఉండకూడదా అంటే ఉండాలని చెప్తారు మన వాళ్ళు. మృగీసా బత చిత్తస్థ బభూవ విపినేలత అవశ్యం భావి లవనం లతికానుభూవ. లతయే సదా చిత్తమును ఆవరించుకొని ఉండటం చేసి ఆ లేడి లత అయ్యను. అంటే లత ఆ లేడి ఏంటంటే నేను ఏమైనా చిక్కుపడిపోతానేమో, ఏమైనా ఈ కంపల్లో చిక్కుపడిపోతానేమో, ఈ లతలు బాగా అల్లుకుపోయి ఉంటాయి, చిక్కుపడిపోతానేమో, అందులో చిక్కుపడిపోయింది. నెక్స్ట్ జన్మలో అది లత అయిపోయింది. ఈ లత ఏమైంది? ఈ లతలకు సామాన్యముగా జరుగుచుండు ఛేదనము చే ఆ లత కూడా పొందెను. లతలకు అంతఃసజ్ఞ ఉందంటే ఏంటి? ఒక మొక్క అయిపోయింది, ఒక చెట్టు అయిపోయింది. కానీ చెట్టుకు కూడా ఒక అంతర్లీనంగా కొన్ని భావాలు ఉంటాయట, అంతఃసజ్ఞ అంటారు దాన్ని. ఆ అంతఃసజ్ఞ ఉంటుంది కనుక అయ్యేది అది తన మీద ఏమేమి వాళ్తున్నాయి? తుమ్మెదలు వాళ్తున్నాయి. ఈ తుమ్మెదలు ఎప్పుడైతే వాళ్తున్నాయో వాటిని ఛేదనా సమయం నట్టి భావము చేతనే ఆవరింపబడి తాను భ్రమరమైనట్లు తలపోసుకున్నాను. అలా ఏమనుకుంది? అబ్బా, ఈ భ్రమరాలు నా మీద వాళ్తున్నాయి, నేనేమో స్టాటిక్గా ఒకే పొజిషన్లో కదలకుండా మెదలకుండా ఉన్నాను, ఇవన్నీ వచ్చి మీద పడిపోతున్నాయి, నేను కూడా అలాగా స్వేచ్ఛగా విహరిస్తే ఎంత బాగుంటుంది. నెక్స్ట్ జన్మలో ఆ లత అంతా ఎండిపోయింది. మరి ఎండిపోయింది కదా, ఎందుకు ఎండిపోయిందంటే ఎండిపోయింది, లైఫ్ టైం అయిపోయింది, ఎండిపోయింది. నెక్స్ట్ భ్రమరంలాగా అయిపోయింది. ఆ భ్రమము ఏనుగు పాదం చేయి మర్దింపబడిన భ్రమరంలా పుట్టింది. ఏనుగు తొక్కేసింది, పిమ్మటయ్యది తన సంకల్పానుసారము ఏనుగు, హంస మొదలుగా 90 జన్మలు గ్రహించి సంసార భ్రమలో అలా తిరుగుతుంది. సో సంసార భ్రమలో చూడండి, మనం ఎన్ని జన్మలు ఎత్తామో, ఇప్పుడైనా మనం మళ్ళీ హంసల్లాగా మారి రాజహంసల్లాగా అవుదామా, లేకపోతే మళ్ళీ తుమ్మెదలు ఈ ఈ ఈ బ్రాంచ్కి వెళ్ళిపోదామా? ఇప్పుడు అమ్మాయి క్వశ్చన్ అడిగింది, మనుషుల్లో పుట్టిన వాళ్ళు మళ్ళీ జంతువుల్లా మారతారా అండి అని. మహాపాపాలు చేస్తే మారతారట. నెక్స్ట్ జన్మలో నువ్వు పాము అయిపుడతావురా, నువ్వు చీమ అయిపుడతావురా, దోమ అయిపుడతావురా, అది చెప్తారు కదా, శాపాలు ఇస్తారు కదా మన వాళ్ళు. నిజకల్పనయగా సంసార సత పర్యంతే రుద్రసోహ మహం స్థిత అస్మి సంసార సంరంభే స్వమనో మాత్ర సంభ్రమే. నిజకల్పనయగు ఈ సంసార భ్రమయందు 100వ రుద్రహము దాల్చినప్పుడు నేను ఇప్పుడు వెరయించున్నాను. సో 100వ జన్మ ఏంటి అంటే రుద్రపురిలో ఒక రుద్రగణంలాగా రూపుదాల్చి, అంటే 100 అవేర్నెస్ తోటి ఈ జన్మకు వచ్చాను. ఇట్లు నేను సత్యము వలె భాషించు సంసారణ్య ప్రదేశములందు అత్యంత విచిత్రములకు నానావిధ యోనులందు తిరుగాడి తిని ఒక మానసిక సృష్టి యందు నేను జీవటనామధారిని. ఒక మానసిక సృష్టి, ఇదంతా కూడా నీ మనసు యొక్క సృష్టి. ఇల్యూషన్ 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 అంటారు కదా దక్షిణామూర్తి దాంట్లో ఫస్ట్ శ్లోకం. భ్రమ, ఆ భ్రమలోంచి భ్రమాత్మకమైనటువంటి ఈ ప్రపంచంలో తిరుగుతూ కొన్ని వేల వందల జన్మలు అయిన తర్వాత నేను ఆత్మ పదార్థాన్ని అని తెలుసుకున్నాక, ఓ ఎస్ దిస్ ఇస్ జస్ట్ అ క్యారియర్. సో ఫ్రమ్ దిస్ క్యారియర్ టు దట్ క్యారియర్. ఈ కొన్నాళ్ళు రిక్షాలో వెళ్ళాం స్కూల్కి, కొన్నాళ్ళు ఆటోలో వెళ్ళాం, తర్వాత బైక్ వచ్చింది, తర్వాత కారు వస్తుంది. అలాగే రకరకాల వాహనాల్లో మనం ఎలా అయితే తిరుగుతున్నామో ఇది కూడా అంతే. ఇట్లు నేను సత్యము వలె భాషించు సంసారణ్య ప్రదేశములందు అత్యంత విచిత్రములకు నానావిధ యోనులందు తిరుగాడితని. ఈ సంసార అనేటువంటి అరణ్యం అనేటువంటి ఈ ప్రదేశమే నిజం అనుకుని నేను రకరకాల యోనులతోటి నేను ఇంత ప్రయాణం చేశాను, చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేశాను. ఒక మానసిక సృష్టి ఏంటంటే ఒకానొక సృష్టి యందు నేను ఎవరిని, నా పేరేంటి? జీవటుడు. వీడేం చేసేవాడు? మరి ఒక దాని యందు బ్రాహ్మణ శ్రేష్ఠుడనైతిని, బ్రాహ్మణుడయ్యాక ఇంకొక దాని యందు భూపతినైతిని, ఒక జన్మలో జీవటుడిని, ఒక జన్మలో బ్రాహ్మణుణ్ణి, ఒక జన్మలో రాజుని, మహారాజుని. వింధ్యాటవి యందు గజమునైతిని, అంటే వింధ్య పర్వతం ఆ ప్రదేశంలో ఒక గజమునైతిని, పద్మవనమున హంసనైతిని, లేడినైతిని, ఈ శరీర యంత్రమున నేని దశలన్నిటినీ పొందియుంటిని. హంస పద్మవనే భూత్వా వింధ్యకచ్చే చవారణ హరిణో దేహ యంత్రాదౌ దశామహమిమాం గతః.
వింధ్యాటవియందు గజమునైతిని, పద్మవనమున హంసనైతిని, లేడినైతిని, ఈ శరీర యంత్రమును నేను ఈ దశలన్నిటినీ పొందియుంటిని. సో ఈ శరీరం అనేటువంటిది ఒక యంత్రం. ఈ యంత్రంలో నేను రకరకాల దశల్ని నేను అనుభవించాను. ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. బాబా అంటాడు, మీ జన్మలు మీకు గుర్తులేవు, నాకు గుర్తున్నాయి. మీరు మర్చిపోయారు, నాకన్నీ గుర్తున్నాయి అంటాడు. అంటే ఆయన బ్రహ్మజ్ఞాని కాబట్టి ఆయనకి గుర్తున్నాయి. అలాగా ఈవిడికి కూడా బ్రహ్మజ్ఞానం కలిగింది కాబట్టి ఈ జీవటుడికి కూడా తన జన్మలన్నిటినీ కూడా తను చూసుకోగలుగుతున్నాడు, అవలోకించుకోగలుగుతున్నాడు. ఇట్లు వత్సర సహస్రములు అత్ర వర్ష సహస్రాడి చతుర్యుగ గశతానిచ, చతుర్యుగ సహస్రములు కొన్ని వేలు, వందలు, లక్షలు, కోట్లు. ఎన్నో సహస్రాలు. సహస్రం అంటే 1000 కదండి. పెట్టేయండి, సున్నాలు పక్కపక్కనే. లెక్కకు మించిన దినములు, లెక్క పెట్టలేనటువంటి దినాలు, ఋతువులు, ప్రయత్నములు నేను బ్రహ్మస్వరూపము నుండి విచిత్రుడైనప్పటి నుంచి గడిచితివి. అంటే ఫస్ట్ నేను భిక్షకుడిని, నేను ఒక యతి సార్వభౌముణ్ణి, ఒక యతినయ్యుండి ఇన్ని సంవత్సరాల, ఎన్ని దినాల, ఎన్ని ఋతువుల, ఎన్ని సహస్ర ఇన్ని వేలు, వందల సంవత్సరాలు నేనేం చేశాను? అజ్ఞానం అనేటువంటి ఒక గుహలో పడి అలా కొట్టుకుంటున్నాను. బ్రహ్మస్వరూపం నుంచి నేనేమయ్యాను? పక్కకు వచ్చేసాను. అప్పటిదాకా నేను ఒక బ్రహ్మ పదార్థాన్ని నేను అనుకుంటూ ఉన్నాను కదా. ఆ బ్రహ్మలోకంలో నేను చక్కగా ఆత్మ పదార్థంతో నేను హాయిగా ఉన్నాను, అక్కడ రమిస్తున్నాను నేను. అలాంటి వాడిని ఏమయ్యాను నేను? ఈ మాయలో పడిపోయి ఇన్ని వేల సంవత్సరాలు, ఇన్ని రకాల యోనుల్లో నేను ప్రయాణం చేశాను. విచిత్ర నైపుణ్యం నుండి గడిచితివి. భిక్షుక జీవితము తత్వజ్ఞానము ఇంకొక అర్హతను సంపాదించి యుంటిని. అటు ప్రమాదము వలన జన్మ పరంపరలను అనుసరించి బ్రహ్మదేవుని హంసరైపోయి బ్రహ్మదేవుని సంగమున పూర్వాభ్యాసమును ఫలింప రుద్రత్వమును పొందుతుంది. ఎలా అయితే ఆ భిక్షుకుడి యొక్క ఆ జ్ఞానావేశం వల్ల మళ్ళా హంసలా జన్మించారు. అంటే మధ్యలో అన్నీ కూడా పరమార్థం లేనటువంటి జన్మలన్నీ గడిచాయి. ఎక్కడో కొన్ని వేల జన్మల క్రితం మనం చేసిన సాధన పుణ్యం వల్ల బ్రహ్మదేవుడితోటి కాంటాక్ట్ వచ్చింది, రుద్రపురానికి వచ్చాను కదా అండి. ఎన్ని వేల జన్మలు మనం ఎక్కడో చేశామండి. చిన్న మంచి పని చేద్దాం, ఎక్కడో తపస్సు చేశాం కాబట్టే ఈరోజు మనం దీన్ని మనం అధ్యయనం చేస్తున్నామండి. అది మనం తెలుసుకోవాలి. లేకపోతే ఇంత దూరం రావండి మనం. హాయిగా రాజాసాబ్ వస్తుంది, చూడొచ్చండి. రాత్రి నిన్న రిలీజ్ అయింది ఓటీటీలో కదా. సో అత్యంత దృఢమగు శాస్త్రీయ సాధనాభ్యాసం ఉండిన ఒకప్పుడు ఇంకొక విద్యుత ఘటిల్లి ఇట్లు అత్యంత విరసములకు బహువిధ యోనులందు పరిభ్రమించవలసి వచ్చినను తుదకు శాస్త్ర వాసనయే ఎందు జయమును పొందిను. అంటే ఎప్పుడో నువ్వు సంపాదించుకున్నటువంటి జ్ఞానం ఎక్కడికి పోదమ్మా. నువ్వు భౌతిక శరీరాన్ని వదిలేశాక, నువ్వు ప్రయాణం మొదలు పెట్టాక నీతో కూడా ప్రయాణం చేసేవి ఏమిటి అంటే, 1 నువ్వు సంపాదించుకున్న జ్ఞానం, 2 మెమరీ. అది ఎలాగా వచ్చేస్తుంది. ఇవి మనని ఫాలో అవుతూ తర్వాత మళ్ళీ మనకి పిచ్చి పిచ్చి జన్మలన్నీ రావచ్చు. ఎందుకు ప్రయోజనం లేని జన్మలు ఎన్నో గడపచ్చు మనం. నీళ్ళల్లో చేపలాగా, చెంబులో తేలులాగా, బావిలో కప్పలాగా బతకచ్చు, నో ప్రాబ్లం. తెలియదు మనకి, కానీ టక్కుమని దొరుకుతుంది, ఒకానొక జన్మ దొరుకుతుంది. ఎస్, అదే నాకు అర్థం కావట్లేదు. సంచితో తెచ్చుకున్నాం మనం, సంచితో తెచ్చుకున్నాం కాబట్టి సంచిత కర్మట. రుక్మిణి చెప్పింది నాకు, కృష్ణకుమారి సంచిత కర్మ అంటే ఏంటంటే, మనం సంచితో తెచ్చుకున్నాం, ఇది నేను అనుభవిస్తానని తెచ్చుకున్నాను, అది అలా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళది సంచిత కర్మ. ప్రారంధం అంటే తప్పదు, మనం అనుభవించాలి. కానీ ఆ కర్మల్ని కూడా మనం జయించాలి అంటే పురుష ప్రయత్నం ఉండాలి. అది యోగ వాసిష్టం. అది గుర్తుపెట్టుకోండి, అది బట్టి పట్టండి. ఈసారి ఎవరైనా అడిగితే చెప్పండి,
అలా చుట్టూ చూడటం కాదు. ఇప్పుడు ఇక్కడన్నీ అడుగుతారు డౌట్ల మీద డౌట్లు, అప్పుడు మాట్లాడరు, అప్పుడు నోరు లేవదు. అత్యంత దృఢముగా శాస్త్రీయ సాధనాభ్యాసం ఉండిన ఒకప్పుడకింత విద్యుత్ ఘటెల్లి ఇట్లు అత్యంత విరసములకు బహువిధ యోనులకు పరిభ్రమింపవలసి వచ్చినను తుదకు శాస్త్రవాసనయే ఉనికి ఎందు జయముని పొందును. సో మనం అజ్ఞానం వల్ల ఎన్నో జన్మలు అలాగా అజ్ఞానం వల్ల తిరిగినా కూడా ఒకానొక జన్మలో సంపాదించినటువంటి జ్ఞానం సహాయంతో మనకి ఉత్తమమైనటువంటి జన్మ లభిస్తుంది. ఉత్తమమైనటువంటి జన్మ లభిస్తుంది. లభించినప్పుడు అప్పుడు కూడా మీరు శాస్త్రాభ్యాసం చేయాలి. తత్వజ్ఞానం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆహా, మనకు కదా ఇంత లగ్జూరియస్ హౌస్, ఇల్లు దొరికింది, ఇంత లగ్జూరియస్ లైఫ్ వచ్చింది, మన ఇంట్లో కదా 10 కార్లు ఉన్నాయి, కోట్లు కోట్లు కోటీశ్వరులలో పుట్టాం, హాయిగా భోగాలు అనుభవిస్తే ఏముంది, మహారాజులాగా ఒక భోగాలు అనుభవిస్తే ఏమవుతుంది, నెక్స్ట్ జన్మలో వాళ్ళు ఏమై పుట్టాడైనా అప్సరస అయి పుట్టాడు, కామకుడు అయ్యాడు. కాబట్టి సో బతికితే ఎలా బతకాలి, ఒక రాజర్షిలా బతకాలండి. అంత భోగాల మధ్యలో ఉన్నా కూడా జనక మహర్షి ఎలా బతికాడో, రాజర్షి అయ్యాడు కదా ఆయన. ఎప్పుడు ఉపనిషత్తులు చదువుకుంటూ ఉండేవట. రాజ్యపాలన అంతా ఆయన వైఫ్ ఎవరో చూసేది. ఆవిడ ఒక దాంట్లో రాశారు, తంతారు పట్టుకుని అందరూ అదేంటి అని. ఎప్పుడు తత్వచింతనలోనే ఉండేవాట జనక మహర్షి. ఆయన దగ్గరికేగా మన సుఖయోగి వెళ్తాడు. ముముక్షు ప్రకరణంలో వస్తుంది, గుర్తుందా? గుర్తులేదు. ముముక్షు ప్రకరణం అంటే ఏంటని అడుగుతారు. అప్పుడు దానికి ఏం చెప్తారు, బాబు మీరు సమాధానం, ఇంత నోట్స్ రాసుకున్నారు. దగ్గరికి సుఖయోగి వెళ్తాడు. సుఖయోగి వెళ్తే ఆయన వెంటనే లోపలికి రానివ్వడు. వారం రోజులు అక్కడ అట్టే పెడతాడు బయట. నేను వచ్చాడు ఉండంటాడు. అది నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. అదే మరి ఫస్ట్ నుంచి చదువుదామా మళ్ళీ? ఎన్ని జన్మలు చాలవమ్మా ఈ కప్పు అంతా ఇదైపోయేదాకాను. వాళ్ళు ఏదో పప్పుకు వచ్చిన స్ట్రాంగ్గానే కట్టారులే. కాకతాళీయ న్యాయమున జీవులకు సాధు సంగమము లభింప అశుభవాసనాభ్యాసము తొలగిపోవును. సో కాకతాళీయంగా, యాక్సిడెంటల్గా మనకి సాధువుల యొక్క సాంగత్యం లభిస్తుంది. సాధువులు అంటే సన్యాసులు కాదు, మంచి ఒక సాధు జీవితం గడిపేవాడు, మంచి తత్వజ్ఞానంతో అలరారేవాళ్ళు, అలాంటి వాళ్ళ ఫ్రెండ్షిప్ మనకు దొరికిందని, మంచి సత్సాంగత్యం దొరికిందనుకోండి, మంచి దీన్ని ఏమంటారు సత్సంగం దొరికిందనుకోండి, దాన్ని ఎప్పుడు కూడా మనం వదులుకోకూడదు. దానివల్ల ఏమవుతుంది, ఆ సత్సంగంలో ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు కదా, చెప్తుంటే ఇదేదో బాగుంది అనుకుని ఎక్కడో కూర్చుని వాళ్ళు కొంచెం పాక్కుంటూ డెక్కుంటూ ముందుకు వస్తారు, ఏదో చెప్తున్నారు, ఏదో మనకు పనికొచ్చేలాగా ఉంది అనుకుని అదే రిజిస్టర్ అయిపోతుంది మన బ్రెయిన్లో. ఆఖరికి ఒక బల్లి, ఒక ఎలక, ఒక చీమ, ఒక కాక్రోచ్, ఏదైనా సరే ఒక్క మాట దానికి అర్థమైపోతే నెక్స్ట్ జన్మలో చక్కగా మానవ జన్మ వస్తుంది, బ్రహ్మజ్ఞానానికి అర్హత లభిస్తుంది అన్నమాట వాళ్ళకి. సో సాధు సంగమం అనేది చాలా కష్టం అండి, దొరకడం అనేది. అందుకని దొరికిన దాన్ని మనం వదులుకోకూడదు అనమాట. కాకతాళీయ న్యాయమున జీవులకు సాధు సంగము లభింప అశుభవాసన భ్యాసము తొలగింప. అశుభవాసనలు శుభవాసనలు ఉన్నాయి కదండి. అజ్ఞాన భూమికలు మనం చదువుకున్నాం కదా. అశుభవాసనలన్నీ తొలగిపోయి ఈ అశుభవాసనలు కేవలము ప్రాక్తన ఫలముగా శుభవాసన ఉదయింప తొలగినవి కావు. ఇవి పురుష ప్రయత్నము వలననే క్షీణించును. నీలో ఎన్నో బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఎలా పోతాయి? పురుష ప్రయత్నం వల్లే పోతాయి. పురుష ప్రయత్నం గుర్తుపెట్టుకోవాలి. పురుష ప్రయత్నం అనేది ఒక పొట్టేలు లాంటిది, నీ ప్రారంభం ఒక పొట్టేలు లాంటిది. సో రెండింటికి మధ్యలో ఫైట్. ఇదే యోగ వాసిష్టం. అర్థమైందా? పురుష ప్రయత్నం అనేది బాగా ఫీడ్బ్యాక్ ఇచ్చుకోండి. ప్రారంభం కర్మ, ప్రారంభం తప్పదు. పురుష ప్రయత్నం వల్ల దీన్ని మనం తొలగించుకోవచ్చు. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం, ధ్యానాగ్నిదగ్ధ కర్మాణం, ఇవన్నీ చెప్తున్నారు కదా. అది కేవలం ప్రాక్తన ఫలముగా శుభవాసనలను తొలగునవు కావు. ఈ పురుష ప్రయత్నం వల్లనే క్షీణించును. కనుక ఈ విషయము నా పురుష ప్రయత్నము అత్యంత ప్రయోజనము. పురుష ప్రయత్నం అనేది చాలా ఆషామాషి విషయం కాదండి. ఈ పురుష ప్రయత్నం మనం అందరం కూడా చెయ్యాలి. ధ్యానం బాగా చెయ్యాలి. చేస్తున్నారా?
తెల్లారుజామున లేచిపోతున్నారా? ఎన్నేసి గంటలు చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు? మినిమం 3 గంటలు అన్నారు మరి. ఇప్పటికే ఏరులు పారులై ప్రవహిస్తోందంతా కూడా ఇంటి చుట్టూరాను. జనం అందరూ కూడా అల్లాడిపోతున్నారు అందరూ. పూర్వం యచ్చేహభ్యసతే జస్రం యచ్చ దేహాంతరేపి చ జాగ్రత్త స్వప్నేషదపి తత్సదిత్యనుభూయతే. పూర్వ జన్మల ఎందెద్ది నిరంతరం అభ్యసింపబడుచున్నదో అయ్యదే సత్యముగా తోచును. పూర్వజన్మలో నువ్వు ఏమేమైతే అభ్యాసం చేశావో లాస్ట్ దాకా నువ్వు అలా ధ్యానమే అభ్యాసం చేస్తూ 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 ప్రాణం వదిలేసావు. మళ్ళీ నెక్స్ట్ జన్మలో పుడతావు. పుట్టాక లేచిన దగ్గర నుంచి ఏ మూలో ఆ మూలో ఎక్కడో ఏదో చూసుకుంటాం. చిన్నప్పుడు అలాగే ఉండేవాళ్ళం. ఇల్లు ఎక్కడ వెతికినా కనిపించేవాళ్ళం కాదు. ఆఖరికి మంచం కింద ఎక్కడో మూలకు ఉండేవాళ్ళం. అందరూ బయట ఎక్కడో ఆడుకుంటూ ఉంటే ఎక్కడో ఎక్కడో ఏంటి ఇలా మూలకెళ్ళి కూర్చుంటావు ఏంటి నువ్వు మొద్దులాగా అంటూ లాక్కొచ్చావు. అందరూ ఆడుకుంటూ ఉంటే అందరినీ వదిలేసి ఏదో దెయ్యం పిల్లల్లాగా ఎక్కడో పెద్ద చెట్టు ఉంటే వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చుని అక్కడ నది పారుతుంటే ఆ నదికి అలా చూస్తూ గంటలు చీకటడిపోయినా కూడా టైం తెలిసేది కాదు. అప్పుడు వెనకాల ఎవరో ఒకళ్ళు వచ్చి లక్కెళ్ళేవారు ఇంటికి. ఆ పిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోయేవారు.